అందరికీ నమస్కారం అండి. నా పేరు పవన్ కుమార్. I'm a certified civil engineer having 11 plus years of experience into constructing a quality oriented residential and commercial properties అండి. మా సంస్థ పేరు హ్యాపీ హోమ్ డెవలపర్స్. ఇందులో నాతో కలిపి 30 ప్లస్ ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంజనీర్స్ మీ కలల ఇంటి నిర్మాణానికి సహాయం చేయడానికి మేమైతే రెడీగా ఉన్నాము. ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ రాజు గారు ఫర్ ట్రస్టింగ్ అస్ అండ్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు డెవలప్ యువర్ ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ మొత్తం 1.5 ఎకర్లో ఉంటుంది. 1 ఏకర్ మొత్తం అంతా కూడా ఫామ్ ల్యాండ్ ఉంటుంది అండ్ హాఫ్ ఎకర్లో మనం డెవలప్ చేయబోయే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీ వచ్చేటప్పటికి వెస్ట్ ఫేసింగ్ అండ్ దీని డైమెన్షన్స్ వచ్చేటప్పటికి 168 ఫీట్ బై 148 ఫీట్ లో ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ప్రాపర్టీలో అసలు ఎన్ని బెడ్రూమ్స్ ఉంటాయి, ఎన్ని వాష్రూమ్స్ ఉంటాయి, కార్పెట్ ఏరియా ఎంత, కామన్ ఏరియా ఎంత, అండ్ ఏ ప్లాన్ లో మేము ఈ ప్రాపర్టీని డెవలప్ చేయబోతున్నాం అనేది అయితే మీకు ఈ రోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మాత్రం కొత్తగా ఇల్లు కట్టుకుందాం అనుకునే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ మీ అభిప్రాయాన్ని కంపల్సరీగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ కి మీరు కొత్తగా వచ్చినట్టయితే గనక మన ఛానల్లో ఒక రెసిడెన్షియల్ అయినా సరే, కమర్షియల్ ప్రాపర్టీ అయినా సరే, ఒక క్వాలిటీ ఫోకస్డ్ ఆర్కిటెక్చరల్ అండ్ ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ తోటి కన్స్ట్రక్షన్ ఎలా చేయాలన్న టాపిక్ పైన అయితే మన ఛానల్లో వీడియోస్ అన్ని ఉంటాయి. సో తప్పకుండా మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాన్ లో మొత్తం 5 బెడ్రూమ్స్ ఉంటాయి, 7 వాష్రూమ్స్ ఉంటాయి, డ్రై కిచెన్, వెట్ కిచెన్, డైనింగ్ రూమ్, లివింగ్ రూమ్, యాక్టివిటీ రూమ్, లాబీ, ఫ్యామిలీ గ్యాదరింగ్, స్విమ్మింగ్ పూల్స్, పాలీ హౌస్, అలా 2800 స్క్వేర్ యార్డ్స్ లో 24,864 స్క్వేర్ ఫీట్ లో ప్లాన్ చేస్తున్న మ్యాసివ్ హౌస్ ప్లాన్ ఇది. మీకు ఇప్పుడు ఈ ప్లాన్ వాక్ త్రూలో మొత్తం డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు ఏమేమి ఎంతెంత సైజెస్ లో డిజైన్ చేశామో అనేది మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పినట్టుగానే ఇది వెస్ట్ ఫేసింగ్ లో డిజైన్ చేసిన ఇల్లు కాబట్టి మీకు ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ వెస్ట్ రోడ్ ఉంది కదా, సో వెస్ట్ రోడ్ నుంచి మనకి ఇక్కడ ఒక గేట్ ఉంది. ఈ గేట్ వచ్చేసేటప్పటికి మనం ఒక 12 ఫీట్ నుంచి 15 ఫీట్ వరకు అయితే గేట్ అనేది మనం డిజైన్ చేసుకుని పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక చిన్న గేట్ కూడా ఉంటుంది, లైక్ అది ఒక 5 to 6 ఫీట్ ఆఫ్ గేట్, చిన్న గేట్ వరకు పెట్టుకోవచ్చు. అండ్ అక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అవగానే మనకి ఇక్కడ చూసారా, మీకు ఇక్కడ ఓపెన్ ఏరియా వచ్చేసి 30 ఫీట్ 6 ఇంచెస్ ఓపెన్ ఏరియా అయితే ఉంది. లైక్ దాని తర్వాత మీకు ఇక్కడ పోర్ట్కో నుంచి మనం ఇక్కడ లోపలికి ఎంటర్ అయితే ఇక్కడ ఒక మెయిన్ డోర్ ఉంది. అండ్ లోపలికి రాగానే ఇక్కడ ఒక లాబీ వచ్చేసేటప్పటికి 22 ఫీట్ బై 18 ఫీట్ లాబీ అయితే ఉంది. అండ్ మనం లాబీలోంచి లోపలికి ఎంటర్ అవుతాం. ఎంటర్ అవ్వగానే మీకు ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగితే మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి లిఫ్ట్ అయితే ఉంటుంది. లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగి మళ్ళీ లోపలికి వస్తే మీకు ఇక్కడ 18 ఫీట్ బై 18 ఫీట్ బెడ్రూమ్తో పాటు ఒక డ్రెస్సింగ్ అండ్ బాత్ 8 ఫీట్ 6 ఇంచెస్ బై 8 ఫీట్ 7 ఇంచెస్ డ్రెస్సింగ్ అండ్ బాత్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ బెడ్రూమ్, ఈ మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే మనకు ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. దాని సైజ్ కూడా 18 ఫీట్ బై 16 ఫీట్ ఉంటుంది. అండ్ ఈ 2 బెడ్రూమ్స్ కి కూడా మీరు చూస్తున్నట్టయితే రెండింటికి కూడా బాల్కనీస్ ఉన్నాయి కదా. సో ఈ బాల్కనీస్ వచ్చేసి 5 ఫీట్ బై 6 ఫీట్ 8 ఇంచెస్ బాల్కనీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనం ఇక్కడ నుంచి వస్తే కనుక మనకి ఇది ఏంటంటే ఒక మండువా హౌస్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్, బట్ ఏంటంటే ఒక మోడరేట్ లుక్ అయితే తీసుకురావడం జరిగింది. మీకు ఈ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఎలివేషన్ ప్లాన్స్ అవన్నీ ఎలా ఉంటాయి, ఎలివేషన్ మోడల్ ఎలా ఉంటుంది, బయట మీకు ఏంటంటే సెట్ బ్యాక్స్ లో మనం ప్రొవైడ్ చేసిన స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక 11 ఫీట్ 6 ఇంచెస్ కారిడార్ ఉంటుంది ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్ లో. అలాగే నార్త్ అండ్ సౌత్ సైడ్ లో మీకు 8 ఫీట్ కారిడార్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం ఇక్కడ నుంచి డోర్ అంటే లాబీలోంచి ఎంటర్ అయిన తర్వాత మీకు రైట్ సైడ్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మీకు లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక మీకు ఇక్కడ ఒక లివింగ్ రూమ్ ఉంటుంది. 20 ఫీట్ బై 27 ఫీట్ లివింగ్ రూమ్ అయితే ఉంటుంది. ఈ లివింగ్ రూమ్ మెయిన్లీ ఫోకస్డ్ ఫర్ ద ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. సో ఏంటంటే ఈ లివింగ్ రూమ్ నుంచి లోపలికి వస్తే మీకు ఇక్కడ ఒక గెస్ట్ రూమ్ ఉంటుంది. అండ్ గెస్ట్ రూమ్ కూడా మీకు 16 ఫీట్ బై 18 ఫీట్ గెస్ట్ రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ ఒకటి ఉంటుంది, దానికి కూడా ఒక డ్రెస్సింగ్ ఉంటుంది. అది కూడా 6 ఫీట్ 8 ఇంచెస్ 6 ఫీట్ బై 8 ఫీట్ అలాగే 6 ఫీట్ బై 7 ఫీట్ బాత్ కమ్ డ్రెస్సింగ్ ఉంటుంది. అండ్ ఈ బెడ్రూమ్ లోంచి కూడా మీకు సేమ్ అలాగే 6 ఫీట్ బై 8 ఫీట్ డ్రెస్సింగ్, 6 ఫీట్ బై 7 ఫీట్ 8 ఇంచెస్ మీకు బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ లివింగ్ రూమ్ లో నుంచి మనం బయటకు వచ్చాము. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మీకు ఈ ప్లాన్ లో ఇక్కడ బయట చూస్తున్న కారిడార్ నుంచి లెఫ్ట్ కి తిరిగితే అంటే మీకు నార్త్ సైడ్ నుంచి కూడా మనకు ఒక ఎంట్రన్స్ ఉంది. మీరు ఇక్కడ స్టెప్స్ చూస్తున్నారు కదా, అంటే మనం నార్త్ సైడ్ నుంచి కూడా మనం లోపలికి రావచ్చు. అండ్ అలాగే ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ
మనకి ఏంటంటే ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక స్టోర్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మీకు ఈస్ట్ ఫేసింగ్ లో కూడా ఈస్ట్ నుంచి కూడా బయటికి ఎగ్జిట్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడైతే మనకి స్టేర్ కేస్ వచ్చింది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి. అండ్ మీరు పూజా యూనిట్ చూసుకున్నట్టయితే 13 feet by 8 feet పూజా రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడైతే మనకి డ్రై కిచెన్ ఒకటి, వెట్ కిచెన్ ఒకటి. డ్రై కిచెన్ వచ్చేటప్పటికి 18 feet by 12 feet డ్రై కిచెన్ అండ్ 18 feet by 12 feet 8 inches 8 feet by 12 feet 8 inches వెట్ కిచెన్ అయితే రావడం జరిగింది. అండ్ యూటిలిటీ వాష్ ఏరియా ఇవన్నీ ఉన్నాయండి. అండ్ డైనింగ్ వచ్చేటప్పటికి మనకు దగ్గర ఒక 6 seater నుంచి అలాగే మనకి ఏంటంటే ఒక 8 seater వరకు డైనింగ్ టేబుల్ అయితే పట్టేలా 18 feet by 16 feet డైనింగ్ రూమ్ కూడా, పెద్ద డైనింగ్ రూమ్ కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు ఇది ఇంటర్నల్ ప్లాన్. మీకు ఇప్పుడు ఎక్స్టర్నల్ గా చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఇంట్లోంచి బయటకు వచ్చాము అండ్ బయట కారిడార్ లో మనం తిరుగుతున్నాం అనుకోండి. మెయిన్ గేట్ ఎంట్రన్స్ నుంచి చూసుకుంటే పార్కింగ్ వచ్చేసేటప్పటికి 32 feet by 25 feet మ్యాసివ్ 3 కార్స్ అంటే ఒక ఎస్యూవీ లేదంటే ఒక సిడాన్ హ్యాష్ బ్యాక్ పట్టేలా ఒక 3 to 4 కార్స్ పట్టేలా మనం అయితే పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మనం స్ట్రైట్ గా వస్తే ఫ్యామిలీ గ్యాదరింగ్ అండి. లైక్ ఎవరైనా ఇంట్లో క్లాసికల్ డాన్సర్స్ ఉన్నా, లేదు అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెర్ఫార్మెన్స్ కావాలన్నా, ఫ్యామిలీ పెర్ఫార్మెన్సెస్ కానీ ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్స్ జరిగినప్పుడు ఇక్కడ మొత్తం అంతా మనం ఏంటంటే ఒక చైర్స్ అన్ని అకామిడేట్ చేసి ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ అవ్వడానికి అయితే ఒక స్పేస్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ గేట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వస్తే కనుక 45 feet by 20 feet మనకి ఒక స్విమ్మింగ్ పూల్ అలాగే ఒక బేబీ పూల్ అయితే కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మనకు ఒక సిట్ అవుట్ ఏరియా వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మనం రైట్ తిరిగినట్టయితే పాలీ హౌస్ అండి. లైక్ మొక్కలు, చిన్న పాదులు కానీ మొక్కలు కానీ ఏంటంటే లీఫీ వెజిటేబుల్స్ లాంటివి పెంచుకోవడానికి ఒక పాలీ హౌస్ కూడా యాజ్ పర్ కస్టమర్ ఇంట్రెస్ట్ మనం పాలీ హౌస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి లింట్ రూమ్ అంటే మనకి ఏంటంటే ఇక్కడ మన స్విమ్మింగ్ పూల్ కావాల్సిన ఫిల్టర్స్ అన్నిటికి కూడా ఇక్కడ ఏంటంటే ఒక మెయింటెనెన్స్ కి సంబంధించి ఒక రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ కూడా మనకి ల్యాండ్స్కేపింగ్ కొంచెం ఉంది. మెయిన్ ఈ ప్లాన్ కి మనకి అట్రాక్టివ్ పాయింట్ ఏంటంటే మీరు చూసుకున్నట్టయితే మొత్తం ఇల్లు చుట్టూరు కూడా అన్ని సెట్ బ్యాక్స్ చుట్టూరు కూడా మనకి ఏంటంటే ల్యాండ్స్కేపింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మంచి కారిడార్స్ లో ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ అయిన తర్వాత చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇదైతే మనకి గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అండి. అండ్ మీకు ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అయితే నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ మనం ఇందాక చూసినట్టుగానే లైక్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి కదా, లైక్ ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి కదా. మనం ఇప్పుడు మనకి స్టేర్ కేస్ ఎక్కి మనం పైకి వచ్చాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పైకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ పైన ఉన్న ఓపెన్ టెరెస్ లోకి రావడం జరుగుతుంది. అండ్ ఓపెన్ టు స్కై అయితే ఉంటుంది. లైక్ మనం ఇందాక చూసాం కదా ఒక వరండా ఉంది. అక్కడ మనకి ఏముంది, ఇక్కడ చూసారు కదా ఈ కారిడార్ ఉంది కదా, ఈ కారిడార్ దగ్గర నుంచి మనకి పైన స్కై వ్యూ అయితే ఉంటుంది అనమాట దీంట్లో. అండ్ పైకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నుంచి కూడా మనకి ఏంటంటే ఇందులో 2 bedrooms ఇవ్వడం జరిగింది. అండ్ ఈ బెడ్రూమ్ సైజెస్ కూడా 18 feet by 16 feet వచ్చింది. దీనికి కూడా వాష్రూమ్స్ అవి వచ్చినాయి. అండ్ ఇక్కడ పైన లిఫ్ట్ లో కూడా మన పైన ఫస్ట్ ఫ్లోర్ కి రావచ్చు. అండ్ ఇక్కడ కూడా ఒక యాక్టివిటీ రూమ్ లైక్ 22 feet 4 inches by 18 feet మనకి యాక్టివిటీ రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లైక్ చిన్న ఫంక్షన్స్ కానీ, బర్త్డే ఫంక్షన్స్ కానీ, ఇండోర్ ఫంక్షన్స్ లాంటివి కూడా ఈజీగా మనం ఇందులో చేసుకోవచ్చు. విత్ బాల్కనీ 22 feet by 6 feet బాల్కనీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ ఏంటంటే హోమ్ థియేటర్ ఇచ్చామండి. హోమ్ థియేటర్ కూడా మనకి 22 feet by 18 feet హోమ్ థియేటర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బాల్కనీ వచ్చేటప్పటికి 22 feet by 6 feet బాల్కనీ అయితే రావడం జరిగింది. అండ్ దీంట్లో కూడా మనకి ఏంటంటే ఒక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇదండి ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఏంటంటే దీని రెండర్స్ అంటే ఎలివేషన్ వ్యూ ఎలా ఉంటుంది అని అయితే చూపిస్తాను చూడండి. మీకు ఎలివేషన్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. మీకు తెలుసు మన హ్యాపీ హోమ్ డెవలపర్స్ లైక్ ఏంటి అంటే మనం కస్టమర్ కి మల్టిపుల్ ఆప్షన్స్ ఆఫ్ ఎలివేషన్ వ్యూస్ కానీ ప్లాన్స్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్లాన్ విచ్ యూఆర్ ప్రొవైడింగ్ ఫర్ ద కస్టమర్ అండి, ఎలివేషన్ ప్లాన్. అండ్ ఇది కాకుండా మన కస్టమర్ ఇంట్రెస్ట్ బట్టి ఇంకా 3 to 4 ప్లాన్స్ అయితే ఇంకా కస్టమర్కి అయితే ప్రొవైడ్ చేయాల్సింది అయితే ఉంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా మనం ఇందాక చూసిన పూల్ ఏరియా అయితే ఇలా డిజైన్ చేసాము. అండ్ దాని తర్వాత మనం ఇంకొకటి మనకి ఏంటంటే ఇక్కడ పూల్ ఇది ఒక డిజైన్ అయితే రావడం జరిగింది, సెకండ్ డిజైన్ వచ్చేటప్పటికి. అండ్ అలాగే మనకి పాలీ హౌస్ చూసుకున్నట్టయితే పాలీ హౌస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను మీకు చెప్పినట్టుగా లీఫీ వెజిటబుల్స్ కానీ ఇలాంటి పండించుకోవడానికి కావాల్సిన పాలీ హౌస్ ఇది. అండ్ అలాగే మనకి పాలీ హౌస్ లోపల అయితే వ్యూ ఇలా ఉంటుందని అయితే చూపించడం జరిగింది. అండ్ అలాగే మనకి కార్ పార్కింగ్ చూసుకున్నట్టయితే మనకున్న ఏంటంటే ప్లేస్ లో ఒక 4 cars వరకు అయితే పార్క్ చేసేలా డిజైన్ చేసాము. అండ్ అలాగే మనకి వేరే డిజైన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లైక్ ఏంటంటే ఫ్యామిలీ గ్యాదరింగ్ స్పేస్ చూసుకున్నట్టయితే ఇదిగోండి ఫ్యామిలీ గ్యాదరింగ్ స్పేస్ అయితే ఇలా ఉంటుంది. లైక్ మనకి ఒక మంచి ఏంటంటే మంచి స్పేస్ కూడా క్రియేట్ అవుతుంది. అండ్ చాలా స్పేస్ అయితే మనం దీంట్లో వదిలాము. అరౌండ్ ఒక 50 to
80 పీపుల్ వరకు కూడా ఫ్యామిలీ గ్యాదరింగ్ రూమ్ ఎదుర మనం అయితే అకామిడేట్ చేయగలుగుతాము. సో ఇదండి. సో రాజుగారి కోట లైక్ 168 ఫీట్ బై 148 ఫీట్ ఏంటంటే ల్యాండ్లో మనం డిజైన్ చేసిన ఒక ప్రీమియం అండ్ లగ్జరీ ఏంటంటే ఒక విల్లా అనుకోవచ్చు. సో ఇది కాకుండా మీకు ఏంటంటే నేను ఒక చిన్న పాయింట్ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, చాలా మంది నాకు ఫోన్ చేసి ఏం అడుగుతున్నారంటే ఫ్లోర్ ప్లాన్స్ ఆర్ ఎలివేషన్ ప్లాన్స్ కావాలన్నప్పుడు అప్రోచ్ అవ్వడం ఎలా అని అయితే అడుగుతున్నారు. అంటే మనకి ఎలా అంటే చాలా మంది లైక్ ఏంటంటే కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు లోకల్ సిద్ధాంతి దగ్గర నుంచి మనకు ఒక ప్లాన్ తీసుకొచ్చి నాకు వాట్సాప్లో పంపి నన్ను అడుగుతున్నారండి దీనికి ప్లాన్ కావాలని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రొసీజర్ ఎలా ఫాలో అవ్వాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మీరు అంటే మాలాంటి ఆర్కిటెక్చర్ ఇంజనీర్కి ఫస్ట్ మీ ప్లాట్ ఆర్ ల్యాండ్ సైజ్ ఎంత ఉందనేది అయితే మాకు చెప్తారు. దాన్ని బట్టి మేము ఏం చేస్తామంటే క్లయింట్ ఆన్ బోర్డింగ్ అని చెప్పేసి మీకైతే ఒకటి అరేంజ్ చేస్తాము. ఆ క్లయింట్ ఆన్ బోర్డింగ్లో మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరినైనా యాడ్ చేస్తారు. అండ్ మా సైడ్ నుంచి మేము లైక్ ఏంటంటే డిజైనింగ్ టీమ్ లైక్ ప్లానింగ్ ఇంజనీర్ కానీ ఆర్కిటెక్ట్ కానీ ఒక గ్రూప్ కాల్ లైక్ ఏంటంటే వాట్సాప్లో మనం కనెక్ట్ అవ్వచ్చు, నార్మల్ కాల్లో కనెక్ట్ అవ్వచ్చు, టీమ్స్ కానీ స్కైప్ కాల్ కానీ ఎవరికైనా సరే, వెదర్ మీరు ఒక యూఎస్లో ఉండి మీరు ఏమన్నా ఆన్లైన్లో కనెక్ట్ అవుదాం అనుకున్నా మీరు కనెక్ట్ అవ్వచ్చు. అండ్ మీరు మా ఆఫీస్కి వచ్చి కూడా మాతో డిస్కషన్ అయితే చేయొచ్చు. అండ్ వన్స్ కనెక్ట్ అయిన తర్వాత నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే ఫస్ట్ మీరు మా దగ్గర నుంచి మీ రిక్వైర్మెంట్ అంతా చెప్పిన తర్వాత ఒక ప్లాన్ అయితే తీసుకోవాలి. లైక్ ఎలా అంటే ఫ్లోర్ ప్లాన్ అనుకోండి, లేదంటే ఒక ఎలివేషన్ ప్లాన్. ఫ్లోర్ ప్లాన్ తీసుకున్న తర్వాత ఈ ప్లాన్ని మీరేంటంటే సిద్ధాంతి దగ్గరికి తీసుకెళ్ళాలి. సిద్ధాంతి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత సిద్ధాంతి గారు మీకు మనం ఇచ్చిన ప్లాన్లో 98% వాస్తు అయితే సాటిస్ఫై అయిపోతుందండి. లైక్ 2% డీవియేషన్ మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే డిపెండింగ్ అపాన్ ద రీజియన్. లైక్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్న సిద్ధాంతాలకు ఒక టైప్ ఆఫ్ వాస్తు డీవియేషన్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే ఇప్పుడు ఖమ్మంలో ఉన్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ వాస్తు డీవియేషన్స్ ఉంటాయి. అలాగే విజయవాడలో ఉన్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ వాస్తు డీవియేషన్స్ ఉంటాయి. ఏంటంటే డిపెండింగ్ అపాన్ ద రీజన్ వాస్తు అనేది ఒక 2% అయితే ఎప్పుడు చేంజ్ అవుతుంది అనే విషయం అయితే గుర్తుపెట్టుకోండి. వన్స్ మనం డెవలప్ చేసి ఇచ్చిన ప్లాన్ తీసుకెళ్ళి మీ సిద్ధాంతికి మీరు చూపిస్తారు. అండ్ ఆయన 2% డీవియేషన్లో చేంజెస్ ఏ ఉంటాయని ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఎక్స్ప్లెయిన్ చేసిన చేంజెస్ ఏవైతే ఉంటాయి మీరు మళ్ళీ మాతో చెప్తే మేము మళ్ళీ దాన్ని రివైజ్ చేసి ఫైనల్ ప్లాన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏముంటుందంటే మనకి ఇల్లు అనేవి కట్స్ అండ్ క్రీసెస్ బాగా వస్తాయి. అంటే ఇల్లు ప్లాన్ అనేది చాలా అందంగా ఫీజిబుల్గా ఉండడానికి చాలా స్కోప్ అయితే ఉంటుంది. లైక్ మనకి యూజువల్గా చూసుకున్నట్టయితే సిద్ధాంత దగ్గర నుంచి వచ్చే ప్లాన్స్ మనకి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అన్ని కూడా ఒక బాక్సీ షేప్లో ఉంటాయి అనమాట. సో ఏంటి అంటే దీన్ని మనం ఎరాడికేట్ ఎలా చేయగలుగుతాము అంటే ఫస్ట్ మీకు దగ్గరలో ఉన్న ప్లానింగ్ ఇంజనీర్ కానీ ఆర్కిటెక్ట్ కానీ లైక్ మాలాంటి ప్లానింగ్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్స్ దగ్గర నుంచి ఒక ప్లాన్ తీసుకుని నేను ఇప్పుడు చెప్పినట్టు సిద్ధాంతం అయితే అప్రోచ్ అవ్వడం అనేది అయితే మంచి ప్రొసీజర్ ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసేటప్పటికి మనకి ఏంటంటే అలాగే చాలా మంది కాల్ చేసి మా ప్లాట్ సైజ్ ఎంత ఉందండి, సో దీంట్లో కన్స్ట్రక్షన్ కాస్ట్ G+1 కడదాం అనుకుంటాం, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అవుతుందని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ అండి. లైక్ ఎలా అంటే ఇప్పుడు లెట్స్ సే మీకు ఒక ప్లాట్ ఉంది, అంటే లైక్ ఒక 100x100 సైజ్ ఆఫ్ ప్లాట్ ఉంది. దాంట్లో మీరు కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు దాంట్లో మీరు 50x60 కన్స్ట్రక్షన్ చేయొచ్చు, 60x60 చేయొచ్చు, 80x60 చేయొచ్చు. సో డిపెండింగ్ అపాన్ ద కన్స్ట్రక్షన్ మనం ఎంత కడదాం అనుకుంటున్నాం, దాంతో కార్పెట్ ఏరియా ఎంత వస్తుంది, కామన్ ఏరియా ఎంత వస్తుంది, బిల్డప్ ఏరియా ఎంత వస్తుంది, వీటన్నిటిపైన మనకి ప్రైస్ ఫ్యాక్టర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనే విషయం అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ వచ్చేసేటప్పటికి ఇప్పుడు మార్కెట్లో 1900 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అంటున్నారు, 2000 per స్క్వేర్ ఫీట్ అంటున్నారు. లైక్ ఏంటంటే మీరు కట్టిన తర్వాత మీరు ఒక ప్లాన్ మీరు 2000కి ఒకసారి మీరు ఓకే అనుకున్న తర్వాత మీకు ఏమైనా చేంజెస్ ఉంటే అందులో చేయలేకపోవచ్చు. లైక్ బిల్డర్ కూడా దాంట్లో ఆ ప్రైస్ పాయింట్లో అకామిడేట్ చేయలేకపోవచ్చు. సో ఫస్ట్ ఏంటి అంటే ఒక ఫ్లోర్ ప్లాన్, మంచి ఫ్లోర్ ప్లాన్తో పాటు ఒక ఎలివేషన్ ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలివేషన్లో మనకి ఏంటంటే గ్లాస్ కాంపనెంట్స్ ఉన్నాయి, ప్రైస్ మారుతుంది. గ్లాస్ లేదు, మొత్తం సిమెంట్ వర్కే ఉంది, ప్రైస్ మారుతుంది. అండ్ మనకి స్టోన్ క్లాడింగ్ ఉంది, స్టోన్ క్లాడింగ్ లేదు. అండ్ ambient లైటింగ్ ఉంది, ambient లైటింగ్ లేదు. అలా చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ పైన కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది ఎప్పుడైతే డిపెండ్ అయి ఉంటుంది. సో కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్లీ కస్టమైజబులే ఉంటుంది డిపెండింగ్ అపాన్ ద క్లయింట్స్ ఇంట్రెస్ట్ అనే విషయం అయితే కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మన దగ్గర ఫ్లోర్ ప్లాన్స్ కానీ, ఎలివేషన్ ప్లాన్స్ కానీ, అలాగే MEP డ్రాయింగ్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ డ్రాయింగ్స్ కానీ, సెక్షన్ డ్రాయింగ్స్ కానీ, ఫౌండేషన్ ప్లాన్స్ కానీ, స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ కానీ, డీటెయిల్ డ్రాయింగ్స్ కానీ, అలాగే అలాంటి ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ప్లాన్స్తో పాటు ఒక హై క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండ్ స్టన్నింగ్లీ బ్యూటిఫుల్
ఎలివేషన్ డిజైన్స్ తో కూడిన కన్స్ట్రక్షన్ సర్వీసెస్ అయితే మనం గ్రౌండ్ ఫ్లోర్ ఒక ఫ్లోర్ ఉన్న దగ్గర నుంచి మల్టీ ఫ్లోర్ బిల్డింగ్స్ వరకు మనమైతే మన దగ్గర సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు మీకు గవర్నమెంట్ అప్రూవల్స్ కావాలన్నా సరే మన దగ్గర సర్వీసెస్ అయితే ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మీలో ఎవరికైనా ఒక కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటుంటే మీకు కన్స్ట్రక్షన్ రిక్వైర్మెంట్ ఉంటే ఇప్పటివరకు నేను చెప్పిన ప్లాన్స్తో పాటుగా ఒక కన్స్ట్రక్షన్ కానీ లేదంటే ఎటువంటి ఇంటి అవసరాలకైనా సరే మీకు కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక్కడ వరకు మీరు నా వీడియో చూసినట్టయితే నా వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో మీకు గనక నా కంటెంట్ నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కొత్తగా ఇల్లు కట్టుకుందాం అనుకుంటుంటే కనుక ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ దయచేసి మన ఛానల్ అయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పెట్టుకోండి. ఫ్యూచర్లో ఇలాంటి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వీడియోస్ మనం ఎలా కన్స్ట్రక్ట్ చేయాలనే టాపిక్ గురించి వీడియోస్ అయితే చాలా రాబోతున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ అనదర్ వీడియో.